వెల్కమ్ బ్యాక్. రాజశేఖర రెడ్డి గారు, అంటే మీ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గ్యాప్ ని తొలగించడానికి బంధువులు మొదట్లో కొంత ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ కుటుంబాల మధ్య వచ్చిన డిఫరెన్సెస్ కాదు కదా, అంటే పొలిటికల్ గా అంతా కలిసి ఉంటే బాగుంటుందండి. పొలిటికల్ గా వచ్చిన దాన్ని కుటుంబాల మధ్య గ్యాప్ గా కూడా వచ్చేసింది. ఎందుకంటే మీ ఫాదర్ ఇలా కాంగ్రెస్ సోనియా గాంధీ గారిని గెలిచారు, కాంగ్రెస్ తోనే ఉంటానని ప్రకటించారు. అదే టైంలో సైమల్టేనియస్ గా ఆయన పార్టీ ప్రకటించుకున్నారు, సొంత పార్టీ పెట్టుకుంటాను ఆయన చెప్పుకున్నారు. సో దాంతో మిగిలిన ఇట్లా వర్టికల్ డివిజన్ వచ్చింది. ఆ తర్వాత రాజీకి బంధువులు ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. అంటే వర్టికల్ డివిజన్ అనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే కుటుంబం అంటే చాలా మంది ఉంటాం కదా, చాలా అందరం మెజారిటీ మేరకు మిగతా వాళ్ళందరూ అంటే ఈ ఇప్పుడు జగన్ మీరు చెప్తే మిగతా అందరూ కలిసి ఉన్నారు. మిగతా అంతా అదే కదా మీరు చెప్తారు. సో మిగతా వాళ్ళలో ఎక్కడ కూడా స్పర్ధలు లేవు. మీరు అటు ఎందుకుంటున్నారు, జగన్ ఎందుకుంటలేదు అని అడగటం కానీ ఆ ఒత్తిడి ఆ రోజు జరిగింది. తర్వాత ఆ రోజు బంధువులు ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అంటే కలిసి ఉంటే బాగుంటుంది అని అంటారు కదా పెద్ద తరహాగా. అంటే అటు చెప్పారా ఇటు చెప్పారా? రెండు పక్కల చెప్పారు ఇద్దరికి. ఎందుకంటే ఫాదర్ ఇన్ అక్కడే ఉంటారు కదా, తనకి చాలా అంటే బంధువులతో కలిసిమెలిసి ఉండడం అనేది చాలా ఎక్కువ, అంటే అనుబంధం ఎక్కువ కాబట్టి అందరి శ్రేయస్సు కోరే వాళ్ళే మా బంధువులు. సో ఇద్దరికి చెప్పారు. ఓకే, కానీ ఇద్దరు ఇక్కడ వినకపోవడము అంటూ కాదు కదా. అంటే ఫాదర్ ఇన్ లా తను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉన్నారు, తనకు ప్రజాసేవ తప్పితే ఇంకేమి తెలియదు. సో ఇంకా తను ఏదో చేయాలనుకుంటున్నాడు. సో దాన్ని కాదనడం అంటే ఆయన కష్టం, అంటే చేయలేదు ఆ పని. సో ఈ మధ్య ఒక 2 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తల్లి లాంటి వదిన మీద మరిది పోటీ చేయటంలో ఏమన్నా న్యాయం ఉందా అని అన్నారు. ఉందా లేదా? అగైన్ నా సమాధానం ఒకటే, ఇది మన ప్రజల గురించి, అంటే నా రాజకీయ నాయకులు ఫాదర్ ఇన్ లా ప్రజల గురించి ఉన్నారు. ఇక్కడ రాజకీయ తన ఆలోచన ఎలా ఉంటుందంటే తన ప్రజలే ఒక పెద్ద కుటుంబం అనుకుంటారు. సో ప్రజల ముందు ఇది నేను ఏమని చేసినా కూడా నేను అనుకోవడం నన్ను దూరం చేసుకుంటారు. కానీ ఇన్ఫాక్ట్ జరిగింది అది. అంటే నేను చిన్నప్పటి నుంచి మా వైఫ్ కి ఫాదర్ ఎప్పుడో 2 వారాలకు ఒకసారి అలా వచ్చిపోయాడేమో. తను చదువుకునే మద్రాసులో. సో తన పూర్తి కాలము ఈవెన్ అమెరికాకి మా దగ్గరికి వస్తే కూడా 2 వారాలకు వచ్చేవారు. ఎప్పుడు 1 week లో వచ్చేస్తారు వెనక్కి. బికమ్స్ రెస్ట్లెస్. అంటే ఎప్పుడు అంటే తనకంత తపన జనంతో కలిసి తిరగడం. ఈవెన్ ఇంట్లో ఒక గంట ఉన్నారంటే గంట పైన ఇంట్లో జనాలు లేకుండా కానీ తను ఒక్కడు కూర్చుని ఉన్నారంటే మాకే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎనీథింగ్ రాంగ్ అని చెప్పి. అంటే ఎప్పుడు తన ప్రజల మధ్య ఉండడం కానీ జనం ఉండాలి, చుట్టూ జనం ఉండేదానికంటే ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి ప్రజల గురించి అని చెప్పి. సో అది తప్పు లేదనేది ఆయన విమర్శలో అర్థం లేదనేది మీ అభిప్రాయమా? ఎవరి విమర్శలు? జగన్ విమర్శలో తల్లి లాంటి వదిన అనే కామెంట్ అంటే అది సెంటిమెంటల్ గా మా జనాల్లో అంటే ఒక అభిప్రాయం కలిగించడానికి ఆయన అంటున్నారు కదా. అంటే పౌరాణికంగా మాట్లాడితే మేబీ కరెక్ట్ ఏమో, నాకు తెలియదు. నేను మా ఫాదర్ ఇన్ లా అదే మా మామగారి ఆలోచన విధానం చెప్పగలను కానీ అంటే కానీ మీరు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలిగా. ఆయన అన్నారు ప్రజలకు సమాధానం చెప్తున్నాం కదా. అంటే పూర్తిగా మా మాట్లాడే తీరు లేకపోతే మా ప్రచార శైలి అంతా కూడా కేవలం అభివృద్ధి సంక్షేమం ఈ 2 మాటలు మాట్లాడుతుండేది. కుటుంబ విషయాలు ప్రస్తావన లేదు. బట్ వాళ్ళు ప్రస్తావిస్తే అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు చూస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకు ఇది యాక్చువల్లీ ఇది ప్రజలకు సంబంధించింది. అంటే వాళ్ళకి ఏది మంచి జరగాలనుకుంటే వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు కదా. ఎస్, అంటే ఇదివరకు అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మామూలుగా అయితే ఏమి ఉండదు. ఇది చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు 2 పార్టీలు వేరు పార్టీల్లో పోటీ చేస్తున్నారు అవన్నీ. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాటకి మొత్తం పులివెందులే కట్టుబడి ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది బయట ప్రపంచం. బంధువులు కూడా దానిలో భాగమే. అలాంటిది ఇప్పుడు ఆయన మరణానంతరం ఈ పరిణామాలు చోటు చేసుకోవటం వల్ల సహజంగానే రాష్ట్ర ప్రజలకి, మీ జిల్లా వాళ్ళకి కాదు రాష్ట్ర ప్రజలకి బయట వాళ్ళకి కూడా ఆసక్తి ఉంటుంది.
ఎందుకంటే వైఎస్ఆర్ కూడా అలానే అనుకునేవారు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్ గారు నేర్పించిందే రాజకీయం అంటే మా ఫాదర్ ఇన్ లాకి. అంటే మా మామగారు ఎప్పుడు చెప్తుంటారు, నాకు నేర్పించిన నాకు ఈ రాజకీయ భిక్ష పెట్టిందే అన్న, నాకు అన్న ఇలా నడుచుకోవాలని చెప్పేవారు. ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలి, అంటే ప్రజలకు బాధ్యతగా ఉండడం గురించి. ఓకే, రైట్. సో నేను అన్న చెప్పిన బాటలోనే నడుస్తున్నాను. పూర్తిగా నేనైతే ఏం తప్పు చేయలేదని అనుకుంటున్నాను. ఆయన మీతో మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు రైట్. సో ఆయన ఫాలో అవుతున్నాను కనుక నేను ఇక్కడ విభజించడం తప్పు కాదనేది ఆయన వాదన. రైట్. సో మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. రైట్. అంటే యాక్చువల్గా ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ముందు కూడా మీ కుటుంబంలో ఎప్పుడన్నా విభేదాలు వచ్చాయా? ఏం పెద్ద విభేదాలు ఏం లేవు, చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయని నాకు తెలియదు. అంటే జగన్ వ్యవహార శైలి వల్ల మీ కుటుంబంలో అప్పుడప్పుడు కొంచెం స్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి, అన్ని చాలా చోట్ల వచ్చాయి, చాలా సందర్భాల్లో కూడా వచ్చాయి. అది పూర్తిగా నాకు తెలిసి అయితే ఏం లేవండి. మీ ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు ఇదివరకు? కలిస్తే ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. అంటే అదే మేము కలవడం తక్కువ, కలిసినప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది, నేను చాలా సంవత్సరాలు లేను ఇక్కడ. అంటే అదే ఉండేవాడిని కదా. అంటే నాకు ఇక్కడ కస్టమిస్టురాలు అవన్నీ కూడా నాకు కూడా తెలియదు కదా. సో నాకు ఐ లుక్ అట్ విత్ ఫ్రెష్ వ్యూ. అంటే కానీ పులివెందుల జనానికి కానీ కడప ప్రజలకు కానీ ఒక అభిప్రాయం ఉంది, మీరు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ లో కొనసాగటం కానీ జగన్ సొంత పార్టీ తరఫున కానీ, బట్ మీరిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటాం అనేది ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా, చివరికి వీళ్ళిద్దరు కలిసిపోయే వాళ్ళే అని చాలా విస్తృతంగా ఒక అభిప్రాయం వ్యాపించింది. దానిలో ఏమైనా వాస్తవం ఉందా? అగైన్ మీరు మొదట్లో అడిగారు నన్ను, అంటే మీ ఫ్యామిలీలో డివిజన్స్ ఉన్నాయా అని. నాకైతే ఇప్పటికీ ఏమి డివిజన్స్ అనిపించడం లేదు. మేమంతా కలిసి కేవలం పొలిటికల్ గా, అంటే జనం అభిప్రాయం ఏంటంటే పొలిటికల్ గా కలిసిపోతారని. పొలిటికల్ సపోజ్ ఆర్గ్యుమెంట్ సేకు మీకు కొత్తగా చెప్పు, మీ తరఫున ఒక ఎక్స్ పోరాటం ఫైట్ చేస్తాడు అనుకోండి, రైట్. సో అతనికి ఏదైనా ఇబ్బంది వస్తున్నా రేపు పొద్దున్న మీరు ఇద్దరు కలిసిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది. ఇప్పుడు సపోజ్ పులివెందులలో జగన్కి వ్యతిరేకంగా మీ మామగారికి ఎవరన్నా పనిచేశారనుకోండి, ఉత్తరోత్తర వాళ్ళని మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళిద్దరు కలిసిపోతే మేము ఫూల్స్ అవుతాం కదా. మామగారు అంటే చాలా సార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు, తను జీవితకాలం కాంగ్రెస్ లోనే ఉంటాను అని చెప్పి. సో తన ధోరణిలో మార్పు లేదు కాబట్టి. సో ఆయన కాంగ్రెస్ లో ఉన్నంత వరకు మీరు కాంగ్రెస్ లోనే ఉంటారా? అలానే అనుకుంటున్నాను. అంటే సంథింగ్ ప్రస్తుతానికి అంటే నాకు అగైన్ నాకు 30 ఏళ్ళ అనుభవం లేదు రాజకీయాలలో. పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం ముందు వస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది. డెఫినెట్ గా అనుభవం రావాల్సిందే కదా, తెలవాల్సిందే కదా మీరు. అంటే ఆయన అంటూ ఒక వ్యక్తి, కానీ ప్రజలు నమ్మించాలి కదా మీరు రేపు పొద్దున అనేది. లేదు, మా మామగారి గురించి బాగా తెలిసిన వాళ్ళు నా మాటలకి చాలా విశ్వసనీయత ఉంటుంది. ఇన్ఫాక్ట్ తన బలమే అది ఇప్పుడు. సో నేను కూడా అలానే అనుకుంటాను, దాంట్లో మార్పు ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నుంచి తీవ్రమైన విమర్శలు దాడి చేశారనుకోండి మీ మీద, పర్సనల్ గా కానీ పార్టీ వైజ్ కానీ, అదే స్థాయిలో మీరు కనుక కౌంటర్ చేయనప్పుడు ఏమవుతుందంటే మీ సపోర్టర్స్ మీకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు డిమాండ్ అయ్యే అవకాశం ప్రమాదం ఉంటుంది. అదైతే గుర్తించారు అసలు అలాంటి ప్రమాదం ఉందని తెలుసా మీకు? అంటే అలా ఇప్పుడు ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడు కూడా మేము ప్రచారంలో ఉన్నాం కదా, ఎలక్షన్స్ దూరంలో ఉన్నా కూడా పోయి ఊరికి పోయి అక్కడ కస్సు కాళ్ళు తెలుసుకోవడము అది వేరు. ఒక స్పెసిఫిక్ గా ఒక స్ట్రైట్ విమర్శ చేసినప్పుడు, ఇప్పుడు ఇందాకదే ఉందనుకోండి, తల్లి లాంటి వదిలిన పొడి చేయటం ఏంటి అంటే, సో దాన్ని అంతే తీవ్రతతోటి సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేరనుకోండి. అట్లా కాకుండా మేమేదో కాంగ్రెస్ అనుకున్నాం అని అట్లా సోబర్ గా చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడు దాంట్లో ఏదైనా సహేతుకత అంటే రియల్లీ వీ నీడ్ టు కౌంటర్ అనుకున్న టైంలో ఖచ్చితంగా కౌంటర్ చేస్తాం. దాంట్లో వెనుక ముందు ఏముండదు. అంటే మమ్మల్ని గురించి ఏదైనా చెడ్డగా చెప్పడము, అది నిజం కాకుండా ఉంటే ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది కదా. సో అంటే ఊరు మీరు చేస్తున్న ప్రచారం ఆల్రెడీ మీ మామగారు అక్కడ కడప కేంద్రీకృతం చేసి ప్రచారం చేస్తున్నట్టున్నారు కదా. ప్రచారం అంటే జనాలు కలవడం. సో సేమ్ కేసు మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు ప్రచారం? నేను కూడా అంటే నాకు వీలైనప్పుడల్లా ఇప్పుడు కూడా చేస్తున్నాను. అంటే మా ఫాదర్తో పాటు తిరగడం, లేకపోతే నాకు నేనుగా కొన్ని చోట్ల పోవడం,
ఇది ఆల్రెడీ చేస్తున్నాం. మీరు మొదలు పెట్టేశారా ఆల్రెడీ? నిన్న కూడా కొన్ని పల్లెలు పోయాం. ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటు అయిందా? లేదు ఇంకా అంటే ఉపన్యాసాలు అంటే ఏంటి అంటే నేను ఏమనుకుంటున్నానో ప్రజలకు చెప్పడం కదా. నేను అదే చాలా బ్రహ్మ విద్యాన్ని అనుకోవట్లేదు. అంటే పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయటం అనేది కొంత అలవాటు కావాలి. అది ఇంకా అలవాటు అయినట్లేదు కదా మీకు? లేదా, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ టు పాలిటిక్స్ బేసికల్. అందుకని నేను సో అది ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటే మీకు ఎప్పుడు మేలో ఎలక్షన్స్ ఉంటాయి. సో అప్పుడు కానీ ఉపన్యాస కేసులు అవ్వరు. లేకపోతే 1-to-1 మాట్లాడడం వేరు, జనాన్ని నందింపజేయడం. అందుకే రాజకీయ నాయకులకి అదొక ఎక్స్ట్రా క్వాలిటీ ఉండాలి కదా. అంటే చాలా తక్కువ మాటలతోటి ఎక్కువ అర్థాన్ని కన్వే చేయాలన్నా మీ అభిప్రాయం? అంటే మీరు అనేది అలానే కదా. అంటే పబ్లిక్ మీటింగ్ లో చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అవి నిజమని ప్రజలు బెదిరించేలా మాట్లాడుతుంటారు. అది ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ పొలిటీషియన్స్ అనేది వస్తుంది. సో అట్లాంటివన్నీ ఏమైనా ట్రైనింగ్ చదువుతున్నారా? ఇప్పుడు ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇవాళ కదా రేపన్నా తప్పదు కదా అది. సో ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరెవరు సపోర్ట్ అడుగుతున్నారు మీరు? అంటే ఇప్పుడు రేపు పొద్దున పులివెందుల మెయిన్ పులివెందులే తీసుకుంటే, సో మీ ఫాదర్ ఇన్ లా డిసైడ్ అయిపోయింది, ఆయన అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. బంధువర్గం ఎట్లుంటుందని మీ అంచనా? మేమైతే అంతా మాతోనే ఉన్నారనుకుంటున్నామండి. అవునా? రైట్. అంటే పైకి కాదు, మామూలుగా కూడా అంటే అంటే ఫాదర్ ఇన్ లా 30 సంవత్సరాల అనుబంధం కదా. అంటే బిసైడ్స్ ఇది పొలిటికల్ డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా నేను ఇందాకే చెప్తున్నాను. సో మా ఫ్యామిలీలో ఏం డివిజన్స్ లేవు. సో వాళ్ళు కూడా ప్రజల్లాగానే ఏది మంచిది అనుకుంటే అది చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అట్లా కాదు, మీరు ఏంటంటే మీ అన్ని ఏంటంటే ఫ్యాక్షన్ ఏరియాస్ అయ్యి ఇప్పుడు కాదండి. అంటే పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు నేను, కానీ ఆ మనస్తత్వాలు కానీ ఆ సైకాలజీ కానీ అలాగే ఉంటుంది. అంటే కొంతమేరకు ఉండేదేమో కానీ ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది. మార్పు వస్తుందని దాంతో నేను ఏకీభవిస్తా. బట్ ఒక ప్రవర్తన అంటే మీరు ఇద్దరు ఇప్పుడు సపోజ్ మీరు జగన్ లో కలిసి జోకులు వేసుకుంటే ఎక్కడన్నా ఒక విజువల్ దొరికింది అనుకోండి, మాకు మాట చెప్తున్నా, ఇద్దరు జోకులు వేసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటారు. సో దాంతో ఏంటంటే జనంలో ఒక అభిప్రాయం వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ బయట కానీ లోపలేదు. అదే మామూలు వేరే ప్రాంతం వాళ్ళు అయితే అట్లాంటి అభిప్రాయం కలగదు, ఎందుకంటే అది వాళ్ళు అంత వైషమ్యాలు ఉండవు అక్కడ. బట్ మీ దగ్గర ఏంటంటే వైషమ్యాలు కూడా ఉంటాయి. అందుకే నేను అది ప్రజలకు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇది రాజకీయం వేరు, పర్సనల్ జీవితం వేరు. సో కాబట్టి మీరు రెండింటిని విభజించి చూస్తే బాగుంటుందని. అంటే ఇప్పుడు సపోజ్ మనకి క్రిస్మస్ జరిగింది, అప్పుడు ఏంటంటే అందరూ కేకులు ఒక్కొక్కరు పెట్టుకున్నారు కదా. రైట్.